హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి పోలేలు అంటారు అనమాట. ఇవి శనగపప్పు పోలేలు. ఈ శనగపప్పు పోలేలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మెయిన్గా ఏంటంటే ఉగాది పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ పోలేలు అయితే ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా దసరా పండుగ వస్తే మాత్రం తప్పకుండా అయితే చేస్తారు. మెయిన్గా ఉగాది దసరాకు అయితే తెలంగాణలో మాత్రం చాలా ఎక్కువగా చేస్తారనమాట. ఇప్పుడు వీటికి సంబంధించి వీడియో అయితే చేస్తాం చూడండి. శనగపప్పు అనేది బాగా ఉడకబెట్టాలన్నమాట. ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టాలి. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టాలి. మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, శనగపప్పు అనేది మంచిగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సీ తీసుకోవాలి. మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో ఏదైతే ఉడకబెట్టిన శనగపప్పు ఏదైతే ఉంటుందో అందులో మనం దాన్ని వేయాలన్నమాట. ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, దాన్ని మెత్తగా పట్టాలి. మెత్తగా పట్టాలి. మన మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు ఎలాంటిది కూడా మిక్స్ అయితే చేయొద్దు. ఫస్ట్ మిక్సీ జార్లో వేసి మీరు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఏదైనా కానీ అంటే మేము ఏంటంటే సోంపు కానీ అలాంటివి అయితే వేసుకోవచ్చు. ఒకవేళ కాదు ఇది అంటే అది మీ ఇష్టం అనమాట. మేమైతే సోంపు అయితే వేస్తున్నాము. అది మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అయితే మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సపరేట్గా పట్టుకోవాలన్నమాట. ఈ సోంపు కూడా సపరేట్ పట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, పప్పు అనేది ఇట్లుంది కదా, ఈ పప్పు కూడా బాగా మిక్సీలో అయితే పట్టాలన్నమాట. ఆల్రెడీ మేము పడుతున్నాము, మీకు తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు చూపిస్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఇది ఇక్కడ చూసారు కదా, సపరేట్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇవంతా పట్టుకున్నాక పొడి అంతా కూడా ఈ పప్పులో అయితే మిక్సీ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, ఈ పప్పులో మిక్సీ చేసుకోవాలి. మంచి మిక్సీ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు 1-2 సార్లు అయితే ట్రై అయితే చేయండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, పిండి అనేది శనగపిండి అనేది ఈ విధంగా మెత్తగా అయితే చేయాలన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మెత్తగా చేయాలన్నమాట. అదేవిధంగా ఒకవేళ మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఏమైనా ముద్దలు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఈ విధంగా ఒకసారి అయితే ఇది చేసుకోవాలి. చేతితోటి ఒకసారి అయితే పిసకాలన్నమాట. పిసికితే ముద్దలు కానీ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ పోతాయి. తర్వాత ఏం చేయాలంటే మీరు చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెర కూడా మీరు సపరేట్గా పట్టుకోవాలన్నమాట. చక్కెర కూడా సపరేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ చక్కెర పొడి కూడా మీరు సపరేట్ పట్టుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఇందులో మిక్సీ చేసి అయితే చేసుకోవద్దు. ఇప్పుడు పప్పు అలాగా చక్కెర అలాగా ఇవన్నీ కూడా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇవి 2 అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము అయితే మిక్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే చక్కెర అయితే పడుతున్నాము. చక్కెర చూడొచ్చు, ఈ విధంగా అయితే సన్నం పట్టామన్నమాట. చూడండి ఎట్లా మొత్తం పొడి సున్నం కూడా అయిందనమాట చక్కెర. ఈ విధంగా సన్నం చేస్తే ఏమవుతుందంటే ఏదైతే పిండి ఏదైతే ఉందో అందులో కలుస్తారు అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, నీళ్ళు పోయాలా అని. నీళ్ళు కూడా ఒక్క చుక్క నీళ్ళు పోసే అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే ముద్ద తీరు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ పప్పులో ఉన్న నీరే ఇందులో కలిసిపోతుంది. అది కూడా మీరు చూడండి, మీకు లాస్ట్లో తెలుస్తుంది. మొత్తం బాగా విసుకుతున్నా చూడొచ్చు. ఈ విధంగా అయితే బాగా అయితే పిసుకుతే మీరు ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు మాత్రం పోయకండి. ఎందుకంటే నీళ్ళు పోస్తే మాత్రము ఖచ్చితంగా పాసిపోతాయి. ఎందుకంటే మనకు ఈ మామూలుగా యూజ్ చేసుకుంటే మనము 3 రోజులు 4 రోజులు అయితే తినొచ్చు అనమాట ఒక్కసారి చేసుకుంటే. మెయిన్గా ఏంటంటే మీరు ఒకవేళ వాటర్ కనుక పోసారనుకోండి 1 రోజులు అనేది తినవలసి ఉంటుంది. అందుకోసమే నెక్స్ట్ తెల్లారైతే పాసిపోతాయి. అందుకోసమే మీరు ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే అస్సలే పోసుకోవద్దు. ఈ విధంగా అయితే పిండుకోవాలన్నమాట, పిసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా బాగా పిసికి ఇది చేయాలి. ఇది చేస్తే పప్పులో ఏదైతే నీరు అయితే ఉంటుందో ఆ పప్పులో ఉన్న నీరు మాత్రమే మనకు మొత్తం మంచిగా అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత మనము ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఈ పిండిని ఏమంటారంటే మొత్తం ఇక్కడ చూడొచ్చు, మనమైతే పిసికినామో అంతా కూడా పూర్ణం అంటారు. ఈ పూర్ణం అయితే ఈ విధంగా అవుతుంది. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. మీరు పోలేల పిండి అంటారు. పోలేల పిండి అనేది సపరేట్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ విధంగా తీసుకొచ్చి ఈ విధంగా మంచిగా తీసుకొని ఈ విధంగా ఉండలు తిరిగేసి ఈ విధంగా అయితే చేయాలి. ఇప్పుడు మా అమ్మగారు అయితే చేస్తున్నారు చూడండి. ఈ విధంగా అయితే పిండి అయితే తీసుకుంది మా అమ్మ. తీసుకున్న తర్వాత పూర్ణం మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో శనగపిండి పూర్ణం అనేది ఈ విధంగా అయితే ఉండలు అయితే కట్టుకుందనమాట.
పోలేల పిండి అనేది మార్కెట్ దొరుకుతుంది. ఆ మార్కెట్లో దొరికే పోలేల పిండి అని ఉండే అది తీసుకొచ్చి ఈ విధంగా అయితే చేయండి. ఈ విధంగా అయితే కట్టుకోవాలన్నమాట. ఉండలు కట్టుకొని ఏ విధంగా చేయాలో ఇక్కడ మీ ప్రాసెస్ అయితే మీరు చూడండి. చాలా పూర్తిగా మంచిగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత సేమ్ మనం గోధుమ రొట్టెలు ఏ విధంగా చేసుకుంటామో, అదేవిధంగా పూరీలు ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మంచిగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసి మంచిగా తాల్పుకోవాలి. అదేవిధంగా చూడొచ్చు, ఇక్కడ నూనె ఉంది. అదేవిధంగా ఒక స్పూన్ గట్టి ఉందన్నమాట. ఇది ఎందుకంటే మెయిన్గా ఏంటంటే పెంక పైన మనము చేతితోటి అనడానికి రాదు కాబట్టి ఈ బట్టకు పూసుకొని అటు ఇటు దింపడానికి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సేమ్ పూరీలు అయితే ఏ విధంగా అయితే చేసిండ్రో అదే విధంగా చేస్తుందన్నమాట మా అమ్మ. మీరు కూడా అదే చేసుకోండి. అంతే, ఇది ఏం లేదు, పెంక మీద వేస్తే అయిపోతుంది అనమాట. అంతే, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తిని చూడండి, ఖచ్చితంగా మీరు తర్వాత కూడా ఖచ్చితంగా చేస్తారు. మెయిన్గా ఏంటంటే పిల్లలు అయితే చాలా ఇష్టపడైతే తింటారనమాట. చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మరొకసారి అయితే చూడండి. ఈ వీడియో మీకు చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇంతే, సేమ్ టు సేమ్ మనం గోధుమ రొట్టెలు ఏ విధంగా చేస్తామో, అదేవిధంగా పూరీలు ఏ విధంగా చేస్తామో సేమ్ అదే మాదిరిగా చేసుకోవాలన్నమాట. కాకపోతే మనం పూర్ణం అనేది పిండిలో మిక్స్ చేసుకొని ఇట్లా ముద్ద తీర కట్టుకొని చేసుకుంటే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు పెంక అయితే ఉంది కదా, కట్టెల పెంక మీద అయితే చాలా సూపర్గా ఉంటుంది. కట్టెల మీద చేసినామంటే ఇంకా ఫుడ్గా అయితే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అందుకోసమే మేము పెంక మీద అయితే వేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు. సేమ్ టు సేమ్ గోధుమ రొట్టెలు ఏ విధంగా అయితే చేస్తామో అదే మాదిరిగా చేయాల్సి ఉంటుంది. అంతే, దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కథం రెడీ అయిపోయాయి. ఇంతే, ఏమున్నది ఇంట్లో, ఇంతే ఉన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒకటి మర్చిపోయాను, మీరు ఎప్పుడైనా కానీ మీరు అందులో ఉన్న ఆయిల్ పోవాలంటే ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకోండి. ఎందుకంటే న్యూస్ పేపర్ అనేది ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.